నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆయన రాష్ట్రంలో బీసీలు 46.25% ఉన్నారని తెలిపారు. బీసీల జనాభా 1,64,09,179 మంది ఉన్నారని వెల్లడించారు. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారని, ఎస్సీల జనాభా 17.43% ఉందని చెప్పారు. ఎస్టీలు 37,05,929 మంది ఉన్నారని, ఎస్టీల జనాభా 10.45% ఉందన్నారు. ముస్లిం మైనారిటీలు మొత్తంగా 12.56% ఉన్నారని వెల్లడించారు. అందులో బీసీలు 35,76,588 మంది ఉన్నారని, మొత్తం జనాభాలో 10.08% అని తెలిపారు. ఓసీలు 56,15,139 మంది ఉన్నారని, మొత్తం జనాభాలో ఈ సంఖ్య 15.79% అని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలు మినహా ఓసీలు 47,21,115 మంది, మొత్తంగా 13.31% ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, ఉపాధి పథకాలకు సర్వే దిక్సూచిగా నిలుస్తుందన్నారు. సర్వే ఆధారంగా ఆయా కులాల వారికి న్యాయం చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ ప్రభుత్వం చేయించిన సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కులగణన పక్కాగా జరగలేదని, జీహెచ్ఎంసీ పరిధిలో 30% కూడా సర్వే జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు. కులగణనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనంతరం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గణాంకాలు చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఎస్సీ, బీసీ, ముస్లిం జనాభా తగ్గినట్లు చెప్తున్నారని అన్నారు. సర్వే ప్రొఫార్మాలో చాలా అంశాలు ఉన్నాయని, దాంతో చాలా మంది ముందుకు రాలేదని పేర్కొన్నారు. హడావిడి లేకుండా పకడ్బందీగా సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ కులం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రస్తుత కులగణన సర్వే ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్వేలో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా సంఖ్యకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం రాష్ట్ర జనాభా 4,33,00,000 ఉంటే సర్వే ప్రకారం 3,76,00,000 అని చెబుతున్నారని ఆక్షేపించారు. సర్వేలో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అనే కొత్త పదాలు సృష్టించారని, ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందన్నారు. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పెంపును పక్కకు పెట్టొద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో కులగణన సర్వేపై చర్చ కొనసాగుతోంది. అంతకుముందు మీడియా ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి దేశంలోనే మొదటిసారి కులగణన నిర్వహించి చరిత్ర సృష్టించామని వెల్లడించారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ ఉపసంఘం, ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి బాధ్యత, చిత్తశుద్ధి లేదన్న ఆయన వారిని పరిగణలోకి తీసుకోవటం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలి కదా అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్న సీఎం అసెంబ్లీలో 88 జనరల్ సీట్లలో 30 సీట్లు అంటే 33% బీసీలకు ఇచ్చామని వివరించారు. కోర్టు ఇచ్చిన క్రిమిలేయర్ ను తిరస్కరించామని, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్ వేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎక్కడ ఉందో తెలియదన్నారు. ఇదే సమయంలో కొందరు ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారన్న రేవంత్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారేమోనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ప్రొసీజర్లో భాగమేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠతో సాగుతున్న డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మరో 2 పదవులు తెలుగుదేశం వశమయ్యాయి. తిరుపతి డిప్యూటీ మేయర్గా ఆర్సీ మునికృష్ణయ్య ఎన్నికయ్యారు. నిన్ననే ఈ ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక వాయిదా పడింది. ఈ ఉదయం ఎంపీ గురుమూర్తితో పాటు వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్పొరేటర్లు ఎస్వీ యూనివర్సిటీ సమావేశ మందిరానికి వచ్చారు. తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణకు 26 మంది మద్దతు ప్రకటించారు. దీంతో మునికృష్ణ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అటు నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా టీడీపీ అభ్యర్థి మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్య మార్గంగా తెలుగుదేశం అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి మండవ కృష్ణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.
అటు కోరం లేనందున కొన్ని చోట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. కౌన్సిలర్లను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వైసీపీ యత్నిస్తోందని కూటమి నాయకులు నిరసన చేపట్టారు. కూటమి నేతల ఆందోళనతో వైసీపీ కౌన్సిల్ సభ్యులు సమావేశ మందిరం బయట బైఠాయించారు. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్యకు ఆస్కారం ఉందని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వైసీపీ కౌన్సిలర్ల గైర్హాజరుతో నిలిచిపోయింది. కోరం లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు అధికారి ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి. భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా 10 మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ గతంలోనే సభాపతి ముందు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సభాపతి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సమయంలో ఇంకా ఎంత సమయం తీసుకుంటారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వడానికి ఎమ్మెల్యేలకు ఎంత సమయం కావాలో చెప్పాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే అనర్హత పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు వివరణ ఇవ్వడానికి తమకు సమయం కావాలని శాసనసభ్యులు కోరినట్లు తెలిసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు రాసినట్లు సమాచారం. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బెదిరిస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టైన గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి సహా శేఖర్ భాష అనే వ్యక్తిపై లావణ్య అనే యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన లావణ్య శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయితో కలిసి శేఖర్ భాష తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని పిటిషన్లో పేర్కొంది. అందుకు సంబంధించిన ఆడియో ఆధారాలను లావణ్య పోలీసులకు అందజేసింది. లావణ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య, మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. సినీ నటుడు రాజ్ తరుణ్ మోసగించాడని గత ఏడాది లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయారు. అర్నకొండ నుంచి జగిత్యాలకు ఎస్ఐ శ్వేత కారులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కారు రోడ్డు కిందికి దూసుకెళ్లి ఓ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ని జయించిన వారిని విజయవాడ సిపి రాజశేఖర్ వైద్యులు సన్మానించారు. నంద్యాలలో ఐఎంఏ ఉదయానంద క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. పాడేరు, ఒంగోలులోనూ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని వైద్యాధికారులు, సిబ్బంది ర్యాలీ తీశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ గేటు నుంచి ప్రధాన ద్వారం వరకు వైద్యులు, సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచించారు. అమోర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన నడక నిర్వహించారు. జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ప్రసూతి, స్త్రీ జననేంద్రియ సంఘం ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. అండర్ 19 2020 ప్రపంచ కప్ ను రెండోసారి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. మలేషియా నుంచి ఉదయం హైదరాబాద్ చేరుకున్న త్రిష మరో క్రీడాకారిణి ధృతిలకు శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మాట్లాడిన త్రిష ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్లు ఆడినట్లు తెలిపింది. భవిష్యత్తులో మహిళల జట్టులో చోటు సంపాదించేందుకు కష్టపడతానని చెప్పింది. అటు తుది జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరుత్సాహానికి గురిచేసినప్పటికీ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉందని ధృతి తెలిపింది. ఇద్దరిని విమానాశ్రయంలోనే సన్మానించిన హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అసోసియేషన్ తరపున క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. అమెరికా, చైనా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం మొదలైంది. అమెరికా తమపై 10% సుంకాలు విధించడాన్ని తీవ్రంగా పరిగణించిన చైనా ప్రతిచర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్పై విచారణకు ఆదేశించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, ద్రవీకృత సహజ వాయువుపై 15% సుంకం విధిస్తున్నట్లు తెలిపింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలపై 10% సుంకం విధించింది. యాంటీ ట్రస్ట్ ఉల్లంఘనల ఆరోపణల కారణంగా గూగుల్పై విచారణకు ఆదేశించినట్లు చైనా పేర్కొంది. అటు అమెరికా టారిఫ్ విధించడంపై స్పందించిన ఐరాసాలోని చైనా శాశ్వత అధికార ప్రతినిధి ఫూకాంగ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరని అమెరికాకు హితవు పలికారు. ఈ సుంకాలు అమెరికాకే నష్టమని అన్నారు.
అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా భారత్కు చెందిన అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన 205 మంది భారతీయులను మిలిటరీ విమానం C-17లో స్వదేశానికి పంపినట్లు తెలిసింది. ఈ విమానం టెక్సాస్ నుంచి బయలుదేరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాల సమన్వయంతోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న మొదటి విమానం ఇదేనని రాయిటర్స్ తెలిపింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ అలాంటి వారిని గుర్తించి ప్రత్యేక విమానాల్లో వారి స్వదేశాలకు తరలిస్తున్నారు. భారత్ కూడా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, వీసా గడువు ముగిసినా సరైన పత్రాలు లేకుండా విదేశాలు ఉండే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు సహకరిస్తామని విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపింది.